నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని నూతన గ్రామ అభివృద్ధి కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఇంజాపురం మహేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను శాలువలు కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేస్తున్నారు. సిఐ వీక్షపతి, ఎస్ఐ విక్రమ్లను మర్యాదపూర్వకంగా నూతన గ్రామ అభివృద్ధి కమిటీ కలిసి గ్రామ అభివృద్ధిలో తమ సహకారాలను అందించాలని వారిని కోరారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీకి సిఐ వీక్షపతి, ఎస్ఐ విక్రమ్లు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఇంజాపురం మహేందర్ మాట్లాడుతూ దర్పల్లి గ్రామ అభివృద్ధి కొరకు అందరం కలిసికట్టుగా సమిష్టి కృషితో పనిచేస్తామని ఆయన అన్నారు. తనను గ్రామ కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. దర్పల్లి చాలా అధిక జనాభా కలిగిన గ్రామం కావడం వల్ల కుల మతాలకు, పార్టీలకు అతీతంగా అందరికీ సమన్వయం చేసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గడ్డం అశోక్, ప్రధాన కార్యదర్శిగా రెబ్బా శ్రావణ్ కుమార్, కార్యదర్శి చిన్న బాబన్న, కార్యవర్గ సభ్యులు సోము రాజేశ్వర్, కమ్మరి విశాల్, నిమ్మల గంగాధర్ గౌడ్, సిరిగద్ద నరేష్, సిరసు రాకేష్, జోగిని మహిపాల్, సలహాదారులుగా చెలిమేల బాలయ్య, దామితర జనార్దన్, అల్లెపు పోసెట్టి, మల్కొల్ల గంగరాజం, మమ్మోయిల ప్రవీణ్, అమరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి గ్రామంలో ఈరోజు దర్పల్లి విలేజ్ కమిటీ నూతన కార్యవర్గం నిర్మాణం చేయడం జరిగింది. ఇందులో నన్ను అధ్యక్షునిగా ఎంచుకోవడం జరిగింది. నన్ను అధ్యక్షంగా ఎంచుకున్న మా సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దర్పల్లి బాగు కోసం మేమందరం ముందుండి దర్పల్లి బాగు పడేలా మేమందరం తోడ్పడతామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. దర్పల్లి మండలంలోని మన దర్పల్లి గ్రామంలో ఈరోజు గ్రామాభివృద్ధి కమిటీ నూతనంగా బాడీ నిర్మాణం చేయడం జరిగింది. ఇందులో నన్ను అధ్యక్షుడిగా ఎంచుకున్నందుకు మా బాడీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మేమందరం కూడా ఈ గ్రామ అభివృద్ధికి ముందుండి గ్రామం యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని మీడియా ముఖంగా అందరికీ